ప్రస్తుతం విజయవాడలోని ఆటో నగర్ వద్ద ఉన్న సాంబశివ ఏజెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. వీళ్ళు 3 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు చూసినట్టయితే ఇది కాలాన్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. కొత్తగా హిందుస్థాన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. దాంతో పాటు వీళ్ళు యో బైక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. అన్ని కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ మరియు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. మరి ఆ మోడల్స్ అంటే వీడియోలో తెలుసుకుందాం. సో ఇది హిందుస్థాన్ సంబంధించిన ఆల్ఫా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో ఎల్ఈడి లైట్స్ అయితే స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే కంపెనీలు చెప్తున్న రేంజ్ అంత అంటే కనుక 2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 80 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే 250 వాట్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఉంటుంది. దీంతో మీరు టాప్ స్పీడ్ వచ్చి సుమారుగా 40 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే చెప్తున్నారు అనమాట. మీరు ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం అయితే పడుతుంది. అలానే ఈ స్కూటర్తో పాటు వచ్చి ఛార్జర్ అయితే ఉంటుంది. ఛార్జర్ మీద మీకు పర్సెంటేజ్ ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మీకు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తారనమాట. సో ఆ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అంతా మీకు ఛార్జ్ చేయడానికి సుమారుగా 8 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 45,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. బ్యాటరీ మోటార్ కంట్రోల్ ఛార్జర్ మీద అయితే సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. సో ఈ మోడల్ చూసుకుంటే హిందుస్థాన్ సంబంధించిన నాజల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వస్తుంది అనమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్. ఈ స్కూటర్ కూడా మీరు ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. ముందు వైపు మనకి 12 అంగుళాల టైర్ అయితే వస్తుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది ఈ స్కూటర్ లో అయితే ఇస్తారనమాట. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 49,000 రూపాయలు. సో ఇది చూసుకున్నది యో బైక్ సంబంధించిన డ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.9 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చార్జ్ పెడితే 70 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ కూడా మీకు స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్ వరకు స్పీడ్ అయితే ఇస్తున్నారు. లైట్స్ వచ్చి డిఆర్ఎల్ లైట్స్ అనేవి ఈ స్కూటర్ తో పాటు అయితే లభిస్తాయని చెప్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ సెగ్మెంట్ లో మోటార్ మరియు కంట్రోలర్ మీద 3 సంవత్సరాల వారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. 63,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇప్పుడు పండగ సందర్భంగా 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది కాలాన్ సంబంధించిన ఎల్ఆర్ఎల్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. 80 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 72,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళ స్టార్టింగ్ వేరియంట్ వచ్చి కేవలం 2.5 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ వచ్చేసరికి 3 సంవత్సరాల పాటు వారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇతర కాంపోనెంట్స్ మీద అయితే సంవత్సరం పాటు వారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇదనమాట మనకి సాంబశివ ఏజెన్సీస్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్. అంతేకాకుండా వీళ్ళు ఛార్జింగ్ డిశ్చార్జింగ్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఒక మెషిన్ కూడా తీసుకొచ్చారన్నమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ సంబంధించిన ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఏమైనా కుదిరితే రిపేర్ లాంటి ప్రాసెస్ కావాలనుకుంటే వీళ్ళైతే మీరు సంప్రదించవచ్చు. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాంబశివ ఏజెన్సీస్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తారు. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.